తెలంగాణ ఐసెట్ ఆర్ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఐసెట్లో భాగంగా మనకు 20 క్వశ్చన్స్ అనేది డేటా సఫిషియన్సీ రిలేటెడ్ ప్రాబ్లం నుంచి అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో మీరు డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే డేటా సఫిషియన్సీ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సింపుల్ లాజిక్ ద్వారా ఆన్సర్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఐసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో మనకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఇది ప్రాక్టీస్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ డేటా సఫిషియన్సీకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మనం ఏం చేయాలి అనే కాన్సెప్ట్ అయితే మీకు అర్థం కావాల్సి ఉంటుంది. సో దాన్ని నేను ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎంత అవ్వకుండా. సో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇదే ఉంటుంది. ఇక్కడ మీ క్వశ్చన్కి సంబంధించి డేటా సఫిషియన్సీకి సంబంధించి మనకు 1 to 20 క్వశ్చన్స్ అనేది చేస్తారు. అండ్ దాంట్లో మనకు టూ స్టేట్మెంట్స్ అయితే ఫామ్ చేయడం జరుగుతుంది, 1 and 2 అంటూ. దానికి రిలవెంట్ 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో 4 ఆప్షన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. మీరు ఇక్కడ చదువుకున్నా కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డైరెక్ట్ మనం క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి డేటా సఫిషియన్సీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది విత్ ప్రాబ్లం తీసుకొని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం క్లియర్గా చూసినట్టయితే మీకు బేసిక్ కాన్సెప్ట్ మొత్తం అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మనం డైరెక్ట్గా సొల్యూషన్కి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అంటున్నారు, ఎక్స్ యొక్క విలువ ఎంత అంటున్నారు. ఇది మన క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి 2 స్టేట్మెంట్స్ వస్తాయి. అంటే సీరియల్ నెంబర్ 1 నుంచి 20 వరకు ప్రతి క్వశ్చన్కి మీకు ఏంటి అంటే క్వశ్చన్ అడుగుతారు, దానికి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా, నేను స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగినప్పుడు మీకు ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. లేదు నాకు ఫస్ట్ స్టేట్మెంట్ ఒకదాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఆన్సర్ రాలేదు, అసలు ఫస్ట్ స్టేట్మెంట్ నాకు యూజ్ అవ్వలేదు, సెకండ్ స్టేట్మెంట్ ఉపయోగించడం వల్ల నాకు ఆన్సర్ వచ్చింది అనుకుంటే సో మీకు అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అనేది సెకండ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఉపయోగించినా సెకండ్ ఒకటే ఉపయోగించినా మీకు ఆన్సర్ రాదు. కొన్నిసార్లు రెండింటిని ఉపయోగిస్తే బోత్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చినట్టయితే మనం థర్డ్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ని ఉపయోగించడం వల్ల కానీ సెకండ్ స్టేట్మెంట్ ఉపయోగించడం వల్ల కానీ బోత్ స్టేట్మెంట్స్ కలిసి ఉపయోగించడం వల్ల కానీ ఆన్సర్ రాలేదనుకోండి, ఫోర్త్ ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఆ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నాం, సెకండ్ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నాం, ఫోర్త్ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి స్టేట్మెంట్ 1 ద్వారా మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామా చేయమా అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు 3x అయితే ఇచ్చారు. 3x + 5 = 14 అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. దెన్ మనకు 3x = దెన్ 14 - 5 అయితే రాసుకుంటాం. దెన్ మళ్ళీ మనం 3x = 9 అయితే వచ్చేస్తుంది. దెన్ x = 9/3. దెన్ x వచ్చేసి 3. అంటే మనకి ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. అండ్ జస్ట్ మనం స్టేట్మెంట్ 1 ఒకటే ఉపయోగించాము. దాని ద్వారా మనకు వచ్చేసింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఇలా స్టేట్మెంట్ 1 ఉపయోగించగానే మనకు ఎక్స్ వాల్యూ అంటే వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకోండి, మీకు డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ పెట్టేసుకోవాలి. ఇంక ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ అవసరం లేదు. ప్రతి క్వశ్చన్ ఇలా అన్నిటికీ ప్రాబ్లం చేయాల్సినవి ఏముండవు. కొన్ని క్వశ్చన్స్ మాత్రం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. కొన్ని క్వశ్చన్ని చూడగానే పెట్టగలుగుతారు కంపేర్ చేసుకొని. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఆన్సర్ 1 అయ్యింది. ఒకవేళ ఇది రివర్స్లో ఇచ్చారనుకోండి, స్టేట్మెంట్ 1 వచ్చేసి 2x + 5y = 11 అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనకు స్టేట్మెంట్ 1 ద్వారా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, 2x + 5y = 11. సో దీన్ని మనం ఎంత సింప్లిఫై చేసినా కూడా ఎక్స్ అండ్ వైకి సంబంధించిన వాల్యూస్ వస్తాయి, కానీ రిమైనింగ్ వాల్యూస్ రావు. కావాల్సింది మనకి ఏంటి, ఎక్స్ వాల్యూ మాత్రమే కావాలి. అంటే దీని ద్వారా రాదు. అంటే స్టేట్మెంట్ 2 ఏదైతే ఉందో మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవ్వదు. ఇక్కడ మీకు క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ 1 అనేది మీకు హెల్ప్ అయినట్టయితే స్టేట్మెంట్ 2 అనేది ఇక్కడ హెల్ప్ కాదు. అండ్ ఒకవేళ ఇదే క్వశ్చన్ని వేరే వెర్షన్లో అడుగుంటే అప్పుడు మనం స్టేట్మెంట్ 2ని కూడా ఉపయోగించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని వేరే వెర్షన్లో అడిగినట్లంటే సో ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే వై వాల్యూని అడిగారనుకోండి ఇక్కడ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై అనేది, వై విలువ ఎంత అని అడిగారనుకోండి, ఫస్ట్ మనం ఎక్స్ విలువ కనుక్కోవాల్సి ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ వచ్చేసి 3. దాన్ని ఎలా కనుక్కున్నాం, స్టేట్మెంట్ 1 ఒకటి ఉపయోగించి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే స్టేట్మెంట్ 2 కూడా కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ 2x + 5y = 11. అండ్ ఈ స్టేట్మెంట్ 2 ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్ వాల్యూ సబ్మిట్ చేస్తే 2 × 3 ఎక్స్ ప్లేస్లో ఇస్తున్నాం కాబట్టి దెన్ 5y = 11. దెన్ ఇది 5 వచ్చేస్తుంది. దెన్ 5y = 11. దెన్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 5y = 11 -
5, ఇక్కడ +5 కాబట్టి అక్కడ వెళ్తే -5 అయితే అవుతుంది. దెన్ 5y ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. దెన్ y ఈజ్ ఈక్వల్ 6/5 అయితే అవుతుంది. మనకు ఆన్సర్ వచ్చేసి సో 1 పాయింట్ సంథింగ్ అయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 1 పాయింట్ సంథింగ్ మనకు ఆన్సర్ అయితే 1.1 సంథింగ్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ y వాల్యూ వచ్చేసింది. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు స్టేట్మెంట్ 1ని ఉపయోగించుకున్నారు, స్టేట్మెంట్ 2ని కూడా ఉపయోగించారు. ఆ విధంగా స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అనేది మనకి హెల్ప్ అయినట్టయితే ఆన్సర్ అనేది 3 అవుతుంది. లేదు y వాల్యూ డైరెక్ట్గా నేను స్టేట్మెంట్ 2 ఉపయోగించే ఫైండ్ అవుట్ చేయగలిగాను అనుకుంటే ఆన్సర్ అనేది 2 అవుతుంది. లేదు ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్లో. సో మీకు ఫస్ట్ 1 ద్వారా y వాల్యూ రాలేదు, సెకండ్ 1 ద్వారా y వాల్యూ రాలేదు అంటే మనకు 4th ఆప్షన్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది జస్ట్ x వాల్యూ అడిగారు కాబట్టి x వాల్యూ అనేది ఫస్ట్ ఈక్వేషన్ సబ్మిట్ చేయగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా మీరు సో మీకు సంబంధించిన ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఏది సూటబుల్ అయితే అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఈ క్వశ్చన్కి అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అనే దానికి స్టేట్మెంట్ 1 అనేది యూజ్ అవుతుంది, స్టేట్మెంట్ 1 మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి మనకు ఫస్ట్ ఆన్సర్ అయితే పెట్టడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఐసెట్కి సంబంధించి డేటా సఫిషియన్సీ ప్రాబ్లం నుంచి మనం సెకండ్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనేది మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ రిపీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ రమేష్, ఇది ఏజ్ రిలవెంట్ క్వశ్చన్. సో సమ్ టైమ్స్ ఇయర్ రిలవెంట్ క్వశ్చన్ అడుగుతారు, వర్క్ రిలవెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ మనకు ఏజ్ రిలవెంట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ రమేష్, ప్రీవియస్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో క్వశ్చన్ అడిగే విధానం సేమ్ ఉంది. అండ్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 వచ్చేసి సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ రమేష్ అండ్ హిస్ బ్రదర్ వచ్చేసి 50 అన్నారు. అలా ఇద్దరి వయసు రమేష్ మరియు వాళ్ళ బ్రదర్ వయసు కలిపి ఏం చెప్తున్నారంటే 50 అని చెప్తున్నారు. ఈ క్వశ్చన్లో ఇద్దరు వయసు కలిపి 50 అంటున్నారు స్టేట్మెంట్ 1లో. సెకండ్ స్టేట్మెంట్లో రమేష్ ఈజ్ 10 years ఓల్డర్ దెన్ హిస్ బ్రదర్ అని చెప్తున్నారు. రమేష్ అనే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు అంటున్నారు. ఇలా 2 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టూ స్టేట్మెంట్స్ని ఉపయోగించుకొని స్టేట్మెంట్ 1 ద్వారా మాత్రమే రమేష్ వయసు కనుక మనం కనిపెట్టగలిగినట్లయితే ఆన్సర్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 1 ద్వారా మీకు ఆన్సర్ రాలేదు, స్టేట్మెంట్ 2 ద్వారా మీకు ఆన్సర్ వచ్చినట్లయితే సో రమేష్కి సంబంధించిన ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ 1 అనేది అవుతుంది. స్టేట్మెంట్ 1 ఓన్లీ స్టేట్మెంట్ 1 ఉపయోగించడం వల్ల ఆన్సర్ రాలేదు, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఉపయోగించడం వల్ల ఆన్సర్ రాలేదు. బట్ మీరు బోత్ మిక్స్ చేసినట్టయితే ఆన్సర్ వచ్చినట్టయితే థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 1 మనకు యూజ్ అవ్వలేదు, స్టేట్మెంట్ 2 యూజ్ అవ్వలేదు, రెండింటిని కలిపినా కూడా మనకు ఆన్సర్ రాలేదు అంటే మీరు 4th 1 అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ డేటా సఫిషియన్సీలో వచ్చేసి. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి అండర్స్టాండ్ చేసుకుందాం. ఇక్కడ రమేష్ని వాళ్ళ బ్రదర్ని మనం ఏ అండ్ బి అనుకుందాం, కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి రఫ్ వర్క్ చేయడానికి. సో ఇప్పుడు ఏ ప్లస్ బికి సంబంధించి మనకు టోటల్ ఇచ్చారు. ఏకి బికి సంబంధించిన టోటల్ ఎంత ఇచ్చారంటే 50 అని చెప్తున్నారు మన క్వశ్చన్లో. ఏ ప్లస్ బి ఏజ్ వచ్చేసి 50. అండ్ ఇక్కడ రమేష్ అతని సోదరు కంటే సో ఏ ప్లస్ బి కాబట్టి మనకు ఓన్లీ ఏ ద్వారా మనకు వయసు అనేది తెలీదు. రమేష్ వయసు తెలుసుకోవాలంటే వాళ్ళిద్దరికి కలిసి ఏజ్ ఇచ్చారు కాబట్టి ఇందులో ఏ ఏజ్ ఎంత బి ఏజ్ ఎంత మనం డైరెక్ట్గా చెప్పలేము. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే మనం యూజ్ చేసుకుంటే ఆన్సర్ కనిపెట్టలేము కాబట్టి ఫస్ట్ ఆన్సర్ రాంగ్, ఫస్ట్ ఆన్సర్ పెట్టడానికి మనకి ఇక్కడ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టేట్మెంట్ 2 కూడా యూజ్ చేసుకుంటున్నాను. స్టేట్మెంట్ 2 యూజ్ చేసుకుంటే రమేష్ అతని సోదరుడు కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు అంటున్నాడు. ఇప్పుడు రమేష్ ఏజ్ మనకు తెలిసిపోయింది అన్నమాట ఇండైరెక్ట్గా. రమేష్ అనేవారు అతని సోదరుడు కంటే 10 సంవత్సరాలు పెద్ద కాబట్టి బి ఈక్వల్ సో బి ప్లస్ 10 అయితే మనకు రమేష్ ఏజ్ అనమాట ఇక్కడ. సో ఏ వాల్యూ మనకు తెలియదు. సో ఇక్కడ ఏమంటున్నాము ఏ ఈజ్ ఈక్వల్ 10 సంవత్సరాలు పెద్ద ఎవరికంటే బి కంటే, కాబట్టి బి వాల్యూ ప్లస్ 10 years, బి వాల్యూ ప్లస్ 10 years ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బిని మనం ఈ విధంగా రాసుకున్నట్లయితే సో ఏ ప్లస్ బి అంటే ఇక్కడ సో బి ప్లస్ 10 దెన్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 50. సో ఏ ప్లస్ బి ఏ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకున్నామంటే ఏ అనేవారు బి కంటే 10 సంవత్సరాలు పెద్ద కాబట్టి ఇది ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసుకెళ్తే సో దీన్ని ఇక్కడ సో బి ప్లస్ బి ఏమవుతుందంటే 2b అవుతుంది ఈజ్ ఈక్వల్ 50 మైనస్ 10 40 అవుతుంది. 50 మైనస్ 10 వచ్చేసి 40 అవుతుంది మనకు. 50 మైనస్ 10 సో 2b ఈజ్ ఈక్వల్ 50 మైనస్ 10 వచ్చేసి మనకు 40 అవుతుంది. దెన్ b ఈజ్ ఈక్వల్ 40/2 20 అనేది అవుతుంది. సో క్వశ్చన్లో ఏమన్నారు ఇద్దరి వయసు కలిపితే మనకి ఎంత రావాలి, సో ఇద్దరి వయసు కలిపితే మనకు వచ్చేసి 50 రావాలి. సో ఇప్పుడు బి ఏజ్ వచ్చేసి ఎంత అంటే బి ఏజ్ వచ్చేసి 20 కాబట్టి సో రిమైనింగ్ ఏకి సంబంధించి ఎంత అవుతుంది ప్లస్ 10 కాబట్టి ప్లస్ 10 యాడ్ చేస్తే 30 అనేది అవుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ మనకు 50 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కావడం జరిగింది అంటే మనం తీసుకున్న ఆన్సర్ ప్రకారం. అండ్ రమేష్ అనేవారికి
సో బ్రదర్ కంటే రమేష్ అనేవాడు 10 years పెద్ద కాబట్టి 30-20 రిలేషన్ కూడా మనకు 50 అవుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 మాత్రమే యూజ్ చేస్తే మనకు ఆన్సర్ రాలేదు, స్టేట్మెంట్ 2 మాత్రమే యూజ్ చేస్తే ఆన్సర్ రాలేదు. 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం వల్ల ఆన్సర్ వచ్చింది కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ తీసుకుంటాం ఇక్కడ. సో ఇలా మీరు ప్రతి ప్రాబ్లంకి ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. అందుకే నేను టిప్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా క్వశ్చన్ని పూర్తిగా చదవాలి. క్వశ్చన్ని పూర్తిగా చదవడం వచ్చినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 వల్ల నాకు ఆన్సర్ రాలేదు, స్టేట్మెంట్ 2ని ఉపయోగించడం వల్ల నాకు ఆన్సర్ రాలేదు, బోత్ స్టేట్మెంట్ ఉపయోగించడం వల్ల నాకు ఆన్సర్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ వచ్చేసి మనకు కరెక్ట్. ఐసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రజెంట్ మనం థర్డ్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఈ యొక్క థర్డ్ క్వశ్చన్ కూడా వచ్చేసి మనకు డేటా సఫిషియన్సీకి సంబంధించిన ప్రాబ్లం నుంచి అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్కి సంబంధించి కూడా మీరు బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్లో కూడా సేమ్ ప్రాబ్లం అనేది ఉండదు, సమ్ డిఫరెంట్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇది మనకి టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం మనకు స్పీడ్ నుంచి ఇచ్చారు. ఇంత ముందుకు ప్రాబ్లం వచ్చేసి మనకు సో వారికి సంబంధించిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏజ్ రిలవెంట్ ప్రాబ్లం ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూ రిలవెంట్ ప్రాబ్లం ఇచ్చారు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఒకటే, బట్ వాల్యూ కనుక్కోవడం అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. అందుకే మీకు బేసిక్ ఫార్ములాస్ వచ్చి ఉంటే ఆన్సర్లు చేయగలుగుతారు. సో ఎనీవే ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో ఇక్కడ మనకు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రైన్ యొక్క స్పీడ్ అడుగుతున్నారు. ఫస్ట్ మీకు స్పీడ్కి ఫార్ములా వచ్చి ఉండాలి, ఈక్వేషన్ వచ్చి ఉండాలి. స్పీడ్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ ఈక్వేషన్ మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్టీ అనేది గుర్తుంచుకోవాలి. సో డిఎస్టీ, సో ఇక్కడ స్పీడ్, డిస్టెన్స్, టైం అనేవి వస్తాయి మనకు. డిస్టెన్స్ అడిగిన స్పీడ్ ఇంటూ టైం, అండ్ అదే టైం అడిగిన టైం ఇంటూ స్పీడ్, ఇలానే ఉంటాయి. సో ఈ ఈక్వేషన్ అనేది మీరు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 ద్వారా కానీ స్టేట్మెంట్ 2 ద్వారా కానీ ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫస్ట్ స్టేట్మెంట్ 1 చదువుదాం మనం. ద ట్రైన్ కవర్స్ ది 240 kilometers in 4 hours. 240 kilometers in 4 hours. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఈక్వేషన్ ఏంది, స్పీడ్ కనుక్కోవడానికి డిస్టెన్స్ బై టైం 4 hours ఇచ్చారు అండ్ డిస్టెన్స్ వచ్చేసి 240 kilometers ఇచ్చారు. డైరెక్ట్ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తున్నాను. 240 బై టైం 4 hours, దెన్ 4 into 6 60. సో 60 అంటే 60 టర్మ్స్లో పోతుంది. 460లో వచ్చేసి 240 అయితే అవుతుంది. అంటే సో ఇక్కడ 60 kilometers per hour అనేది స్పీడ్. దాని ట్రైన్ యొక్క ఏంటి అంటే స్పీడ్ 60 kilometers per hour అయితే ట్రైన్ వేగంగా వెళ్తుంది. జస్ట్ ఇక్కడ మనకు స్పీడ్ మాత్రమే అడిగారు. సో ఫస్ట్ దాంతో మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. ఫస్ట్ దాంతో ఆన్సర్ వచ్చింది కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటి సార్ అంటే ద ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ టువార్డ్స్ నార్త్ అని ఇచ్చారు. రైలు బండి ఉత్తర దిక్కున ప్రయాణిస్తుంది. అది ఉత్తర దిక్కున ప్రయాణించినా దక్షిణ దిక్కు ప్రయాణించినా దానివల్ల మనకు ఆన్సర్ రాదు. స్పీడ్ కనుక్కోవాలి అంటే దానివల్ల మనకు ఆన్సర్ రాదు. బట్ ఇదే ప్రాబ్లం మనకు సో వాటర్ ఫ్లోలో ఇచ్చారనుకోండి, సో వాటర్ ఆపోజిట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పడవ ప్రయాణం ఇచ్చినప్పుడు సో ఆపోజిట్ దిశలో ప్రయాణిస్తుంది అండ్ నీటికి ఎదురుగా ప్రయాణిస్తుంది అన్నప్పుడు దానికి స్పీడ్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో అక్కడ మీకు ఆన్సర్ చేంజ్ అవుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేంజ్ అవ్వదు. జస్ట్ ఇక్కడ మనకు స్పీడ్ టైం ఇచ్చారు కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అనేది మనం తీసుకుంటాము. సో ఈక్వేషన్ ప్రకారం 240 kilometers అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 4 hours ట్రావెల్ చేశారు. 4/60 కాబట్టి 60 kilometers per hour అనేది ఇక్కడ మనకు స్పీడ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ మనకు కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు ప్రతి క్వశ్చన్లో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో దీంట్లో మనకు సెకండ్ ఆప్షన్తో పని లేదు, థర్డ్ ఆప్షన్తో పని లేదు, ఫోర్త్ ఆప్షన్తో పని లేదు. సో టైం సేవ్ చేసుకోవడం అంటే ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇంప్లిమెంట్ అయిందా మనం టిక్న ఫస్ట్ వన్ అనేది పెట్టేసేయాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇంప్లిమెంట్ అయినాక కూడా మళ్ళీ మీరు సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది మీరు ట్రై చేయకూడదు. అలా ట్రై చేస్తే టైం వేస్ట్ అనేది మనకు అవుతుంది. డేటా సఫిషియన్సీకి సంబంధించి ప్రజెంట్ మనం ఫోర్త్ ప్రాబ్లం అయితే చూస్తున్నాము. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు డేటా సఫిషియన్సీ నుంచి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుందా అనేది క్వశ్చన్. దానికి మీరు ఏం చేయాలంటే స్టేట్మెంట్ 1 ద్వారా గ్రేటర్ దెన్ అవుతుందా, స్టేట్మెంట్ 2 ద్వారా గ్రేటర్ దెన్ అవుతుందా, లేదా బోత్ స్టేట్మెంట్స్ ద్వారా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అవుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 4 అన్నారు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అనేది మనకు క్లియర్గా తెలియదు కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది మనం స్కిప్ చేయొచ్చు, డైరెక్ట్గా దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టేట్మెంట్ 2 వచ్చేసి ఏంటంటే మనకు ఎక్స్ ఈక్వల్ 10 అని అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ ఈక్వల్ 10 కాబట్టి సో మనం ఎక్స్ వాల్యూ తెలుసు, మరి వై వాల్యూ తెలియదు కదా. ఇప్పుడు వై వాల్యూ కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం ఈక్వేషన్ని స్టేట్మెంట్ 1లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 4 అన్నారు. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి 10 ఈక్వల్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 4. దెన్ మనకి ఇక్కడ సో మైనస్ వై ఇలాగే ఉంచి సో 10 అవతల తీసుకెళ్తే -10, సో -10 ప్లస్ 4 అయితే అవుతుంది. దెన్ -y ఈజ్ ఈక్వల్ -6 వస్తుంది. మైనస్ క్యాన్సల్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ ఏంటంటే 6. ఇప్పుడు సో ఒకసారి క్లియర్గా ఈక్వేషన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకు సో ఈక్వేషన్ ప్రకారం ఏంటి, x ఈజ్ ఈక్వల్ వచ్చేసేమో 10 అండ్ y ఈజ్ ఈక్వల్ వచ్చేసేమో 6. సో మనకు అడుగుతుంది ఏంటి, x గ్రేటర్ దెన్ y అవుతుందా అంటున్నారు. సో 10 గ్రేటర్ దెన్ 6 కాబట్టి సో మీకు ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ బోత్ ఆన్సర్స్ కలుపుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ అనేది కరెక్ట్. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మనకు సో y వాల్యూ కనుక 11 వచ్చున్నా 12 వచ్చున్నా ఇది మనకు స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫోర్త్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఓకే చేస్తాం ఇక్కడ. సో ఈ విధమైన క్వశ్చన్స్ అయితే మనకు ఈ యొక్క ఐసెట్ డేటా సఫిషియన్సీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే మనకు రిపీటెడ్గా అడుగుతారు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాల్వ్ చేసుకోవాలి. సో ఎక్కువగా ఇప్పుడు టిప్స్, ఫార్ములాస్ కావచ్చు, దానికి సంబంధించిన ఈక్వేషన్స్ కావచ్చు, వాటిని మీరు నోట్ చేసుకోవాలి, వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్కి సంబంధించిన క్వశ్చన్ అడిగింది అనుకో మీకు ఈక్వేషన్స్ రావాల్సి ఉంటుంది. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి క్వశ్చన్ ఉందనుకో దానికి ఈక్వేషన్స్ రావాలి. క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో దాన్ని సాల్వ్ చేయడానికి మీకు హార్డ్ డేస్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. ఇలాంటి వాటిపైన మీరు ఫోకస్ చేస్తే, సింపుల్ ట్రిక్స్ పైన మీరు ఫోకస్ చేస్తే ఐసెట్లో మీరు సో 1 to 20 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేయగలుగుతారు. అండ్ సేమ్ టైం మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా స్పెషల్గా ఉంటాయి. మనకు అవి ఒక 75 అయితే ఉంటాయి. వాటిలో కూడా సమ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు బేసిక్ ఈక్వేషన్స్ అండ్ ఫార్ములాస్ వచ్చినట్టయితే ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ సెషన్ ఇంకొక డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. డేటా సఫిషియన్సీకి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ తీసుకొని అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.